హలో. జ్యోతి చెప్పవే. ఏంటే ఎప్పుడు వెళ్తున్నారు కొత్తింటికి? ఎప్పుడు వెళ్ళటం ఏంటి, నేను ఆల్రెడీ కొత్తింట్లోనే ఉన్నా. కొత్తింట్లో ఉన్నావా? అంటే ఇప్పుడు నేను పెద్దమ్మనా? ఏమ్మా అప్పు? ఎహే ఆపని ఓవరాక్షన్, తను ఇంకా రాలేదు. అయినా తను రాకుండా నువ్వు లివిల్లోకి వెళ్ళటం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా తను ఈరోజు వస్తాడు, నేను అన్ని సర్దుకుందామని ముందే వచ్చేసా. ముందే సర్దేస్తున్నావా? ఏం సర్దేస్తున్నావే? అదో పెద్ద కథలే. అసలు ఓనర్ ఫస్ట్ ఇల్లువనన్నాడా, మా వాడు మాట్లాడాక వాడికి ఏమైందో ఏమో కానీ సెమీ ఫర్నిష్డ్ ఇవ్వాల్సింది ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చేసాడు. ఇప్పుడు మా ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి తెలుసా. సరే వాడు వచ్చినట్టున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతా. సరేనే, బాయ్ 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 బాయ్. వచ్చేసా. అబ్బో అప్పుగారు, అప్పుగారు, అప్పుగారు. హై ఏంటి అప్పుగారు ఆడుకుంటున్నారా? సర్ప్రైజ్. సర్ఫ్ ప్యాకెటా? అయ్యో నేను సర్ఫ్ ప్యాకెట్ తీసుకురాలేదండి. అయినా మీరు ముందే చెప్పాలి కదా, తీసుకొచ్చేవాడిని. సర్లేండి ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. చంటి గారు ఒకసారి చూడండి. ఓనర్ మనకి సెమీ ఫర్నిష్డ్ ఇస్తా అన్నాడు కదా, కానీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చేసాడు. ఆడు మనకి చెప్పిందొకటి చేసిందొకటి, అంటే మోసం. వాడు మనల్ని మోసం చేశాడా? ఉండండి ఇప్పుడే ఆడి దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో కూడా ఒక మగాడు ఉన్నాడని ఆడికి తెలిసేలా చేస్తాను. చంటి గారు ఆగండి. అది కాదు, అంటే ఆయన ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ అన్ని ఫ్రీగా ఇచ్చేసారు. అవునా? మరి అలా చెప్పచ్చు కదండి. అప్పుగారు ఏంటండి ఇది? అది వైఫై అండి. ఏమైంది? నేను అడిగింది మీరు నాకేమవుతారని కాదండి, దీన్ని ఏమంటారు అని. దాన్నే వైఫై అంటారండి. మరి దీని మొగుడెవరు? పంచి పంచి పంచి. సరే ఓనర్ ఏమేమి ఇచ్చాడో చూపిస్తానండి. పదండి. ఇది చూసారా, ఫ్యాన్. ఫ్యానా? సరిపోదేమో. ఏంటి సరిపోయేది? అదే మన ఇద్దరికి దీంతో వచ్చేగాలి సరిపోదేమో అంటున్నా. సర్లేండి మీరు అది ఉంచుకోండి, నాకు మీరుంటే గాలి లేకపోయినా బతికేస్తాను. చంటి గారు ఇది చూసారా, సైకిల్. సైకిల్ చేయనంత ఉంది, ఇది సైకిల్ ఏంటండి? కనీసం ఎంత ఉన్నా నాకు పనికి వచ్చేది. పోన్లేండి మన చంటోడికి వాడేద్దాం. ఇది చూసారా, ఆటో. అప్పుగారు ఇదేం బాగాలేదండి. ఏమైంది? మీ దగ్గర ఆటో ఉంచుకొని ఆడెవడో ఆటోలో రమ్మంటారా? కనీసం ఇది పంపించుంటే దీనిలోనే వచ్చేసేవాడిని కదా, అనవసరంగా ఆటో డబ్బులు వేస్ట్. పంచి పంచి. ఇది చూసారా, లైట్. లైట్. ఇందాక ఫ్యాన్ ఏమో ఎంత ఉంది,
సైకిల్ ఏమో ఇంత ఉంది, ఆటో ఏమో ఇంత, లైట్ ఏమో ఇంత, అన్ని చిన్న చిన్న ఇచ్చాడు. ఏం పెద్ద ఏం లేవు ఆడదారా? ఏ మాత్రం దానికి అన్ని ఇచ్చేసాడని మీరు చెప్పడం మరీ బాగుంది. అబ్బా ఇవన్నీ బొమ్మలండి. బొమ్మలు మనం ఏం చేసుకుంటాం, కనీసం నిజమైనవి ఇచ్చినా మనకి పనికొచ్చేవి. ఇదంతా డెకరేషన్ కోసం పెట్టారు. ఏ స్టేషను? స్టేషన్ అంటే గుర్తొచ్చింది, ఇది చూసారా? ప్లే స్టేషన్. ప్లే స్టేషన్? స్టేషన్ ఇంట్లో స్టేషన్ పెడతారంటే మీరు మాత్రం ఎలా ఒప్పుకున్నారు? బయట నుంచి ఆళ్ళు ఇల్లు అందరు ఇక్కడికి వచ్చి ఎక్కుతుంటే మనకి ఇబ్బందిగా ఉండదు? ఇది ప్లే స్టేషన్ అండి, ఆడుకునేది. ఓహో ఆడుకునేదా? మనం ఆడుకుందాంలేండి. ఇది చూసారా? స్మార్ట్ టీవీ. అంటే మన టీవీ కదా? ఆహా పంచు పంచు బాగుందిలేండి, గట్టిగా ఉంది. పోనీ ఇది చూడండి, 5.1. నాకు 0.5 అంటే ఎవరో తెలుసు, ఈ 5.1 ఎవరు? అది స్పీకర్ అండి. ఓహో స్పీకర్, పాటలు. 5.1 పోనీ ఈయనెవరో గుర్తుపట్టారా? చూసిన చాలు, ఈయనెవరో గుర్తుపట్టారా? ఆగండి, ఇందా నుంచి గుర్తుపట్టారా అని అడుగుతున్నారు కానీ వీళ్ళలో ఎవరిని గుర్తుపట్టాలో చెప్పట్లేదు. ఈయన రజనీకాంత్ అండి. వీళ్ళందరూ ఒకరే. రజనీకాంత్ గారా? నమస్తే. జాగ్రత్త, అక్కడ పెట్టు. పోనీ ఇదేంటో తెలుసా? ఏది? ప్యారిస్ ఐఫిల్ టవర్. మా అన్నయ్య ప్యారిస్ నుంచి తీసుకొచ్చారు. అంటే ఇది ఇప్పుడు అక్కడ లేదా? ఊరికే ఊరికే ఊరికే. అమ్మో. సరే పదండి, కిచెన్ చూపిస్తాను. ఏంటప్పు గారు ఇలా ఎలాడుతున్నాయి? ఇవా తాగేసిన మందు బాటిల్. మీరు ఉదయమే కదా వచ్చారు, అప్పుడే 3 తాగేశారా? మీరు మా సూరిబాబు కంటే చాలా ఫాస్ట్ అండి బాబా. తాగింది నేను కాదండి, ఎవరో. ఇది డిజైన్. పదండి. ఇదే కిచెన్ అండి. అవునా? ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది. అప్పు గారు ఏంటండి ఇది? అది చిమ్నీ అండి. చిన్నీయా? హాయ్ చిన్ని. ఇంతకీ ఇది వస్తువే కదా? వస్తువే. మరి వస్తువు అయినప్పుడు మనుషులకు పేరు పెట్టినట్టు చిన్ని, బుజ్జి, చింటూ ఏంటండి ఇవి? చంటి గారు, మీరు బాల్కనీ చూడలేదు కదా? నేను బాల్కనీ చూడకపోవడం ఏంటండి? అదేంటి, మీరు బాల్కనీ ఎప్పుడు చూసారు? మరి నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళినా సినిమా చూసేది బాల్కనీలోనే కదా. ఎందుకంటే నేల టికెట్ అంటే మనకు అస్సలు నచ్చదు. అబ్బే, నేను అంటుంది ఆ బాల్కనీ కాదండి. రండి చూపిస్తా. ఇదేనండి బాల్కనీ. బాగుంది కదా? ఇంక నుండి మిమ్మల్ని అక్కడ ఇక్కడ కలవనక్కర్లేదు. కలవాలంటే ఆఫీస్కి సెలవు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఇక నుండి ఇదే మన ఇల్లు. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా
పదారేళ్ళ జాబిల్లే జానై అలా మేడ మీద ఎలా వాలేనమ్మా పదారేళ్ళ జాబిల్లే జానై